హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్చుడు తర్మ. ఈరోజు మనం సొగస్చుడు తర్మలో కూకట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్లో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో లేటెస్ట్ డిజైనర్ శారీస్లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ చూద్దాం. విఘ్నేశ్వర సిల్క్స్లో మనకి శారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు రాజేంద్ర గారు రెడీగా ఉన్నారు. హలో అండి, ఈ రోజు ఏ వెరైటీస్ చూపిస్తున్నారు? పట్టు ఫ్యాన్సీ అలా చూద్దాం. పట్టు అండ్ ఫ్యాన్సీ. ఫస్ట్ మనం బ్రైడల్ వేర్, కంచి పట్టులో బ్రైడల్ వేర్ అన్నమాట. బ్రైడల్ కలెక్షన్ ప్యూర్ కంచి పట్టు. కంచి పట్టులో కామాక్షి పట్టు అని కొత్త వెరైటీ అండి. కంచి పట్టులో కామాక్షి. ఓకే, 1 మీటర్ పళ్ళు తీసుకున్నాము. పళ్ళు సేమ్ కలర్ వచ్చిందండి. సారీ సేమ్ కలరే ఉంటుంది. ఇప్పుడు మోడల్ అంతా కూడా మనకి కాంట్రాస్ట్ కాకుండా ఎక్కువ కూడా సేమ్ కలర్స్ అనేది వస్తుంది. పళ్ళు అంతా కూడా 1 మీటర్ పళ్ళు అంతా కూడా మనం ఒక డైమండ్ షేప్ లో పళ్ళు డిజైన్ చేసామండి. డైమండ్ షేప్ లో కూడా ఏంటంటే ఒక పింక్ కలర్ తో మీనా వర్క్ వచ్చే విధంగా మనం పళ్ళు అనేది తీసుకున్నాము. సారీ వచ్చేసరికి ఆరెంజ్ అండ్ పింక్ కలర్. ఆరెంజ్ అండ్ పింక్ కలర్, కల్నేతో కలర్ ఉంటుంది అనమాట. పళ్ళులోనే ఏంటంటే ఒక డిజైన్స్ లాగా మనం ఒక 3 స్టైల్లో మనము ఫస్ట్ వచ్చేగా తీసుకున్నాం అనమాట. ఒకటి వచ్చి లత లాగా వస్తుంది, ఇంకోటి వచ్చి బుట్టి స్టైల్లో పింక్ కలర్ తో మీనా వర్క్ వస్తుంది. సేమ్ అగైన్ అలాగే లత లాగా వస్తూ పైన వచ్చే కాడికి ఒక డ్రాప్ డిజైన్స్ లాగా మనం టెంపుల్స్ లాగా వచ్చే విధంగా మనం ఒక చిన్న డిజైన్స్ అనేది చేసాము. అదే రెండో వైపు కూడా కార్నర్ లో కూడా అలాగే వస్తుంది. 2 సైడ్స్ రిపీట్ అవుతుంది. 2 సైడ్స్ కూడా రిపీట్ అవుతుంది. మంచి కలర్ కాంబినేషన్ కి టోటల్ సారీ అంతా కూడా చాలా బ్రైట్ గా అండ్ హెవీ లుక్ తో ఇచ్చారు. లుక్ ఉంటుంది. సారీ అంతా కూడా చాలా బాగా వస్తుందండి. కట్ వర్క్ లాగా లత లాగా డిజైన్స్ తీసుకున్నాం అనమాట. ఇదేంటంటే సారీ కట్టుకున్నప్పుడు చాలా హైలైట్ గా ఉంటుంది. క్రాస్ డిజైన్స్ అనేది ఉన్నప్పుడు ఇది కూడా ఏంటంటే సారీ కూడా చాలా మంచి కలర్ అండి. మనకి ఆరెంజ్ కలర్ కి పింక్ నేసాం కాబట్టి కల్నేత కలర్ వస్తుంది, ఆరెంజ్ లిస్ట్ లో వస్తుంది. ఆరెంజ్ లిస్ట్ లో కూడా ఏంటంటే మనం ఒక పింక్ కలర్ ది హైలైట్ అయ్యే విధంగా మనం ఫ్లవర్స్ అనేది తీసుకున్నాం. ఆ పింక్ కలర్ లో కూడా ఏంటంటే మనం ఎల్లో కలర్ మీనా వర్క్ ఇచ్చాము. ఇంకోటి ఆరెంజ్ కలర్ హైలైట్ అయ్యే విధంగా గ్రీన్ కలర్ మీనా వర్క్ ఇచ్చాము. సారీ మెయిన్ కలర్స్ లో ఉన్న 2 కలర్స్ కాంబినేషన్ తో మనకి ఫ్లవర్ డిజైన్ ఇచ్చారండి. క్రాస్ లైన్స్ లాగా మనం బోర్డర్స్ చూడొచ్చు. ఈ బోర్డర్ తీసుకుంటూనే పైన కూడా ఒక గ్రీన్ కలర్ అనేది మనం ఒక చిన్న బోర్డర్ అనేది ఇచ్చామండి. కింద వైపు కూడా ఏంటంటే మనం సేమ్ ఒక చిన్న గ్రీన్ పట్టు తీసుకుని దాని తర్వాత వచ్చేకాడికి బోర్డర్ అంతా కూడా ఒక టర్నింగ్ బోర్డర్ లాగా తీసుకున్నామండి. దానిపైన వచ్చేకాడికి కడ్డీ బోర్డర్ సేమ్ లైన్స్ లాగా తీసుకున్నాం. దానిపైన వచ్చేకాడికి బోర్డర్ పైన ఒక చిన్న చిన్న బుటీస్ అనేది మనం ఒక లైన్ లాగా ఇస్తూ వచ్చామన్నమాట. అంటే పైన బోర్డర్ కి కింద బోర్డర్ కి ఎక్స్ట్రా మనకి ఒక టర్నింగ్ క్రీపర్ ఏదైతే ఉందో అది మాత్రం ఎక్స్ట్రా ఇచ్చారండి. టోటల్ సారీ అంతా కూడా మనకి ఒక గోల్డ్ లేయర్ లాగా కనిపిస్తుంది అనమాట. ఫుల్ సారీ మొత్తం. దీనికి బ్లౌజ్ చూసినట్లయితే పింక్ అండ్ ఆరెంజ్ మిక్స్డ్. ఆరెంజ్ ప్లెయిన్ ఇస్తాం, లైట్ గా చిన్న చిన్న డిజైన్స్ అనేది సెల్ఫ్ వీవింగ్ బ్లౌజ్ ఇస్తామండి. సారీలో చూసినట్లే సేమ్ బోర్డర్ 2 సైడ్స్ కూడా. ఓకే, ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి 18,000 పడుతుంది. ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి 18,000 రూపీస్కి అవైలబుల్ ఉందండి. ప్యూర్ బ్రైడల్ కలెక్షన్ ఇది, ప్యూర్ కంచిపట్టు సారీస్ లో. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. కంచి కళాక్షేత్ర అండి, బ్రైడల్ వేర్ అన్నమాట. బ్రైడల్ కలెక్షన్ లోనే కంచి కళాక్షేత్ర పట్టు బాగుంటుందండి. సారీ చాలా బాగుంటుంది. పళ్ళు అంతా కూడా ఏంటంటే ఒక జిగ్జాగ్ లాగా మనం పళ్ళు లైన్స్ తీసుకున్నాం. మిడిల్ పార్ట్ అంతా కూడా పళ్ళులోనే ఏంటంటే ఒక బోర్డర్ లాగా తీసుకున్నాం. ఆ బోర్డర్ అంతా కూడా ఒక బర్డ్స్, ఒక ప్యారెట్ అనేది పింక్ కలర్ తో మనం హైలైట్ చేస్తూ వచ్చామన్నమాట. ఇదే సేమ్ ప్యారెట్స్ అటువైపు కూడా ఉంటుంది. సేమ్ దాని తర్వాత వచ్చేకాడికి ఒక చిన్న జరీతోనే ఒక లైన్స్ లాగా మనం టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్, అంటే కొంచెం డిఫరెంట్ డిజైన్స్ ని మనకి లైన్స్ లాగా ఫామ్ చేసాము. సారీ చాలా బాగుంటుందండి. స్మాల్ టైప్ ఆఫ్ డిజైన్ అండ్ స్కర్ట్ బోర్డర్. ఎందుకంటే చాలా మంది ఏంటంటే ఆల్ ఓవర్ వద్దు, ఇట్లా బుటీస్ కావాలి, చాలా ఆల్ ఓవర్ గా చిన్న చిన్న బుటీస్ కావాలనుకున్న వాళ్ళకి కూడా మన దగ్గర చాలా బాగుంటాయి అన్నమాట. ఈ బుటీస్ అనేది కూడా చాలా బాగా తీసుకున్నామండి మనం. ఒక చిన్న చిన్న ఆర్ట్ ఇన్ షేప్ లో మనకి పింక్ కలర్ అనేది హైలైట్ అయ్యే విధంగా అవుట్ లైన్ లాగా ఇచ్చారనమాట. చాలా దగ్గరగా చిన్న క్యూట్ గా ఉన్నటువంటి బుటీస్ డిజైన్ చేశాం. దాంతోనే మిడిల్ లో కూడా ఏంటంటే మనం ఒక మీనా వర్క్ అనేది పింక్ కలర్ తో హైలైట్ చేసామండి ప్రతి ఒక్క బుటీలో కూడా. బోర్డర్స్ వచ్చే కాడికి ఏంటంటే ఒక చిన్న పర్పుల్ బోర్డర్ లాగా ఈ కలర్ కాంబినేషన్స్ ఒక ఇంగ్లీష్ కలర్ కి పర్పుల్ బోర్డర్ లాగా మనం ఒక చిన్న బోర్డర్ తీసుకున్నాము. తీసుకొని కడ్డీ బోర్డర్ ఒకటి ఇచ్చామండి పైన క్రాస్ లైన్స్ తో. కింద బోర్డర్ చాలా బాగుంటుందండి సారీకి. మొత్తం కూడా మనకి స్కర్ట్ బోర్డర్ అనేది వస్తుంది. ఈ స్కర్ట్ బోర్డర్ కూడా ఏంటంటే మొత్తం కూడా మనకి కంచి పైతాని బోర్డర్స్ అంటామండి. కంచి పైతాని బోర్డర్స్ అనేది ఇప్పుడు బాగా వస్తున్నాయి అనమాట. ఈ పైతాని బోర్డర్ కూడా ఏంటంటే మొత్తం కూడా మనం పింక్ కలర్ తోనే హైలైట్ వచ్చే విధంగా చేసాం. ఒక ప్యారెట్ వచ్చే కాడికి ప్యారెట్ గ్రీన్ ఉంటుంది, దాని వింగ్స్ అంతా కూడా మనం పింక్ కలర్ ఇచ్చాం. ఇంకోటి బ్లూ కలర్ ఇచ్చామండి, దానికి కూడా పింక్. ఈ ఫ్లవర్స్ కూడా మనకి మల్టీ కలర్స్ అండి, బ్లూ, ఎల్లో, గ్రీన్ కలర్, మళ్ళీ సేమ్ కలర్స్ రిపీట్ చేస్తూ ఎక్కువ దీంట్లో కలర్ అనేది మనకి పింక్ కలర్ హైలైట్ అవుతుంది. టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ కూడా యాడ్ చేశారు. సారీ అంతా కూడా ఇలాగే ఉంటుంది, బాగుంది. మొత్తం ఆల్ ఓవర్ అంతా కూడా మనకి ఇలాగే లుక్ వస్తుంది. దీనికి బ్లౌజ్ చూసినట్లయితే మనకి బ్రొకెట్ స్టైల్ ఇచ్చారనమాట. మనం సపరేట్ గా మళ్ళీ చేయించుకోవాల్సిన అవసరం లేకుండా వర్క్ బ్రొకెట్ బ్లౌజ్. పైన వచ్చేసరికి కడ్డీ బోర్డర్ స్మాల్ సైజ్ లో ఉంటుంది. ఒక బోర్డర్ వచ్చేకాడికి మనం చాలా పెద్ద బోర్డర్ తీసుకున్నామండి. ఫుల్ హ్యాండ్స్ వచ్చే విధంగా మనం ఒక కడ్డీ బోర్డర్ అనేది ఇచ్చాం. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? సారీ కాస్ట్
వచ్చి 27,750 పడుతుంది. 27,750 రూపీస్కి ఈ బ్రైడల్ కలెక్షన్ శారీ అవైలబుల్ ఉంది. ఇలాంటి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ శారీస్ ఇంకా చాలా ఉన్నాయండి విఘ్నేశ్వర సిల్క్స్లో. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. కంచిపట్లోనే అక్షయ పట్టు అండి. ట్రెడిషనల్ కలర్, మంచి రెడ్ కలర్, ఎల్లో, గ్రీన్, మల్టీ కలర్ కాంబినేషన్స్ తో వచ్చింది. పళ్ళు అనేది మనం ఒక డిజైనర్ పళ్ళు తీసుకున్నామండి. ఓకే, చాలా బాగుంటుంది. 1 మీటర్ పళ్ళు అంతా కూడా ఏంటంటే బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనం ఒక జరీ టిష్యూ తీసుకున్నాము. తీసుకుని మొత్తం కూడా మనం రెడ్ కలర్ హైలైట్ అయ్యే విధంగా ఒక క్రీపర్ డిజైన్ అనేది. ఇది వచ్చి సారీ మెయిన్ కలర్ రెడ్ కలర్ ఉంటుంది. అవునండి, సారీ మెయిన్ కలర్ అనేది రెడ్ కలర్ ఉంటుంది. మొత్తం కూడా మనం ఒక డిజైన్ అనేది కట్ వర్క్ లాగా ఇచ్చామన్నమాట. సారీ అంతా కూడా ఒక 4 బుటీస్ అనేది మనం హైలైట్ గా ఇచ్చామండి. పళ్ళు మొత్తం శారీ అంతా కూడా చాలా బాగా వస్తుంది. బోర్డర్స్ అనేది మనం ఏంటంటే ఒక మంచి కడి బోర్డర్ లాగా తీసుకుని బోర్డర్ లో కూడా ఒక క్రాస్ లైన్స్ లాగా ఇచ్చామండి. క్రాస్ లైన్స్ లాగా ఇస్తూనే ఒక పికాక్స్ అనేది మనము కట్ వర్క్ లాగా చాలా హైలైట్ గా వచ్చే విధంగా బోర్డర్ అనేది మనం చేసామన్నమాట. సేమ్ కింద వైపు కూడా మనకి అదే బోర్డర్ కనిపిస్తుంది. అవునండి, కింద వైపు బోర్డర్ కూడా సేమ్ ఉంటుందండి. ఏదైతే బోర్డర్ వచ్చిందో అదే బోర్డర్ కట్ వర్క్ బోర్డర్ అనేది వస్తుంది. మిడిల్ లో కూడా చాలా బాగుంటుందండి. డిజైన్ అనేది చాలా వెరైటీగా చేసాం అనమాట. మొత్తం కూడా ఏంటంటే ఒక క్రాస్ లైన్స్ లాగా ఒక లత లాగా తీసుకున్నాం. కట్ వర్క్ స్టైల్లో ఒక లత లాగా ఒక క్రేపర్ డిజైన్స్ అనేది తీసుకుని మిడిల్ అంతా కూడా మనం 2 కలర్ కాంబినేషన్స్ మీనా వర్క్ ఫ్లవర్స్ అనేది ఇచ్చామండి జరీలో. ఒకటి వచ్చి గ్రీన్ కలర్ ఇచ్చాం. రెడ్ కలర్ కి ఏంటంటే కాంబినేషన్స్ కూడా గ్రీన్ కలర్ ఒక మీనా వర్క్ ఇచ్చాం. ఎల్లో కలర్ తో ఒకటి మీనా వర్క్, రెడ్ కలర్ తో కూడా అంటే మెయిన్ కలర్ కాంబినేషన్ తో కూడా ఒక ఫ్లవర్, అంటే 3 కలర్స్ తో మనకి ఫ్లవర్ ఉంటుంది. టోటల్ సారీ అంతా కూడా చాలా గ్రాండ్ గా డిజైన్ చేశారండి. ఇది బ్రైడల్ కలెక్షన్ సారీ, ప్యూర్ కంచి పట్టులో ఉంటుంది. ఈ సారీ మొత్తం కూడా చాలా డిఫరెంట్ గా ఇచ్చారు. దీనికి బ్లౌజ్ ఎలా వచ్చింది? బ్లౌజ్ ప్లెయిన్ అండి. ప్లెయిన్. మనం గ్రీన్ అంటే సారీలో గ్రీన్ అండ్ ఎల్లో కలర్ ఇచ్చారు కదండి, సో ఆ కలర్ కాంబినేషన్ తో ఏదైనా వర్క్ చేయించుకోవచ్చు. ఈ సారీ కాస్ట్? ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి 15,750 పడుతుందండి. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 15,750 రూపీస్కి అవైలబుల్ ఉంది. విఘ్నేశ్వర 2 షోరూమ్స్ లో కూడా ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఇంకా చాలా. బ్లాక్ కలర్ అండి, మనకి లైట్ వెయిట్ పట్టు. పట్టులో బ్లాక్ కలర్, పట్టులో లైట్ వెయిట్ అండి, చాలా గ్రాండ్ గా ఇచ్చాము. బ్లాక్ కలర్ అసలు రేర్ కదండి. బ్లాక్ కలర్స్ రేర్ గా వస్తుంది. బ్లాక్ కలర్ కి ఏంటంటే కంచి లైట్ వెయిట్ బ్లాక్ కలర్ కి మనం కాంబినేషన్ వచ్చే కాడికి మంచి బ్రింజాల్ కలర్ అనేది మనము పళ్ళు అనేది తీసుకున్నాము. ఒక ఈ 1 మీటర్ పళ్ళులో కూడా ఏంటంటే మనం మొత్తం కూడా 4 విధాలుగా మనము పళ్ళు అనేది డిజైన్ చేసాము. ఫస్ట్ వచ్చే కాడికి ఒక టర్నింగ్ బోర్డర్ మ్యాంగోస్ అండ్ లీవ్స్ తో తీసుకున్నామండి. తర్వాత వచ్చే కాడికి ఒక చిన్న చిన్న ఫ్లవర్స్ బంచెస్ లాగా మనం సిల్వర్ అండ్ గోల్డ్ జరీతో మనం బంచెస్ అనేది ఇచ్చాము. దాని తర్వాత వచ్చే కాడికి ఒక జిగ్జాగ్ లాగా లైన్స్ లాగా మనం పళ్ళు డిజైన్స్ అనేది చేసాం. దాని తర్వాత కూడా కట్ బోర్డర్ మ్యాంగోస్ ఇచ్చాము అనమాట. మిడిల్ వచ్చే కాడికి కూడా మనం ఒక సిల్వర్ జరీతో ఒక చిన్న టెంపుల్స్ లాగా ఆల్టర్నేటివ్ గా ఇచ్చాము. బోర్డర్ అనేది కూడా ఏంటంటే మనకి మిడిల్ అంతా కూడా మనకి బ్లాక్ కలర్ ఉంది కాబట్టి మెయిన్ బేస్, పైన వచ్చే కాడికి ఒక బ్రింజాల్ కలర్ తో ఒక చిన్న పైపింగ్ లాగా మనము కలర్ కాంబినేషన్ ఇస్తూనే మంచి కడ్డీ బోర్డర్ అనేది ఒకటి తీసుకున్నామండి. ఆ కడ్డీ బోర్డర్ లో కూడా ఏంటంటే సిల్వర్ జరీ గోల్డ్ జరీతో మిక్స్ అయ్యే విధంగా బంచెస్ అనేది మనము బోర్డర్ లో కూడా ఇచ్చాము. మిడిల్ పార్ట్ అంతా కూడా చాలా బాగా వస్తుందండి. మొత్తం ఈ బ్లాక్ కలర్ కి ఏంటంటే ఈ గోల్డ్ కలర్ ఈ సిల్వర్ జరీతో కూడా మనం డిజైన్స్ అనేది చాలా వెరైటీగా బంచెస్ అనేది మనం తీసుకున్నాం. ఒక క్రీపర్ వచ్చే కాడికి గోల్డ్ జరీతో మిక్స్ అవుతూ ఇలా తీసుకున్నాం అనమాట, ఫ్లవర్ అండ్ లీవ్స్. ఇంకోటి కూడా ఏంటంటే అదే బంచెస్ లోనే కొంచెం వెరైటీగా బుటీ అనేది మనం గోల్డ్ కలర్ ఇచ్చారు. గోల్డ్ కలర్, సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ తో బంచెస్ మోడల్ లో ఆల్ ఓవర్ సారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది. కింద వైపు బోర్డర్ కూడా సేమ్ అండి. పైన ఏదైతే బోర్డర్ ఉందో కింద వైపు కూడా మనం సేమ్ బోర్డర్ సేమ్ బంచెస్ ని యాడ్ చేశారు అన్నమాట. ఓకే, ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి పల్లు కలర్. పల్లు కలర్ ఏదైతే ఉందో అదే కలర్ కాంబినేషన్ 2 సైడ్స్ బోర్డర్ వితౌట్ డిజైన్ తో మనకి ప్లెయిన్ బోర్డర్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్? ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి ఓన్లీ 6,000 రూపీస్ పడుతుందండి. ఓన్లీ 6,000 రూపీస్ కి ఈ పట్టు సారీ అవైలబుల్ ఉంది. కలర్ కాంబినేషన్స్ కూడా మంచి కలర్స్ ఇచ్చారు. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. కంచిపట్టులో దేవయాని పట్టు అండి. దేవయాని పట్టు మంచి బ్లూ షేడ్. బ్లూ కూడా మనం ఏంటంటే కాంబినేషన్ అనేది చాలా రేర్ గా చాలా బాగా ఇచ్చామండి. కొత్త కాంబినేషన్ మంచి రాయల్ బ్లూకి ఏంటంటే మనం వచ్చే కాడికి మంచి కనకాంబరం కలర్ షేడ్ వచ్చే విధంగా మనము పళ్ళు అనేది కలర్ తీసుకున్నాము. పళ్ళులో కూడా ఏంటంటే ఆ కనకాంబరం షేడ్ లో కూడా మంచి జరీ బంచెస్ అనేది మనము బుటీస్ అనేది పళ్ళు బంచ్ లాగా. తర్వాత వచ్చే కాడికి అంతా కూడా ఒక కాఫర్ సల్ఫేట్ బ్లూ అండ్ జరీతో మనం ఒక లైన్స్ అనేది తీసుకున్నాం ఒక వెరైటీగా. 2 సైడ్స్ కూడా అలాగే ఉంటుంది. శారీ అంతా కూడా ఈ శారీ చాలా బాగుంటుందండి. కలర్ మంచి బ్రైట్ కలర్ ఇచ్చారు. బ్రైట్ కలర్ ఇచ్చాము. డిజైన్ కూడా ఏంటంటే మన దగ్గర చాలా లేటెస్ట్ డిజైన్స్ ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి కాబట్టి మన దగ్గర ఇట్లా వెరైటీ డిజైన్స్ అనేది కూడా చాలా బాగుంటుంది. శారీ అంతా కూడా మనం రాయల్ బ్లూకి ఏంటంటే ఒక వెరైటీ డిజైన్స్ అనేది తీసుకుంటూ మీనా వర్క్ అనేది కూడా మనం చాలా వెరైటీగా కలర్ కాంబినేషన్ అనేది తీసుకున్నామండి. ఒకటి వచ్చే కాడికి సీ గ్రీన్ అండ్ కాంబినేషన్ తీసుకున్నాం, ఇంకోటి రెడ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాం. ఈ జరీతో ఒక బుటీ అనేది వెరైటీగా ఇచ్చామన్నమాట. చాలా దగ్గర ఇచ్చారు. ఈ శారీ మొత్తం ఇదే డిజైన్ కంటిన్యూ అవుతుంది. శారీ మొత్తం ఫస్ట్ నుంచి స్టార్టింగ్ ఎండింగ్ వరకు కూడా మనకి ఇంతే దగ్గరకు ఉంటుంది శారీ అంతా కూడా.
పైన బోర్డర్స్ వచ్చే కాడికి మనం ఒక సిల్వర్ జరీతో ఒక చిన్న పైప్ లైనింగ్ లాగా ఇస్తూ చిన్న బోర్డర్ 2 సైడ్స్ ఎడ్జెస్ లో ఇచ్చారు, సిల్వర్ జరీతో మధ్యలో కడ్డీ బోర్డర్ ఇచ్చారు. సెకండ్ వైపు కూడా మనం సేమ్ బోర్డర్ అనేది తీసుకున్నాము. ఓకే, బ్లౌజ్ ఇక్కడ పల్లు కలర్ కనకాంబరం కలర్ తీసుకున్నామండి, రాయల్ బ్లూ కాంబినేషన్ కి వెరైటీ కాంబినేషన్ సేమ్ అండి. పల్లు కలర్ కాంబినేషన్ 2 సైడ్స్ సారీ మొత్తం ఏదైతే బోర్డర్ వచ్చిందో అదే బోర్డర్ మనకి ఇక్కడ కూడా కంటిన్యూ చేశారు బ్లౌజ్ పార్ట్ లో. ఈ సారీ కాస్ట్ వచ్చి 5100 పడుతుందండి. ఈ సారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 5100 రూపీస్ కి అవైలబుల్ ఉంది. విఘ్నేశ్వర సిల్క్స్ టోటల్ గా మనకి 2 షోరూమ్స్ అండి. ఒకటి వచ్చేసి ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉంటుంది, ఇంకొకటి కుకట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఉంటుందండి, దానికి ఆపోజిట్ లో ఉంటుందన్నమాట. ఈ 2 షోరూమ్స్లో కూడా ఎప్పటికప్పుడు న్యూ వెరైటీస్ అండ్ న్యూ స్టాక్ అవైలబుల్ ఉంటాయి, మీరు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకో కలర్ఫుల్ సారీ చూద్దాం. ఇది వచ్చి మనకి ఇక్కత్ పట్టు అండి. ఇక్కత్ పట్టు లైట్ వెయిట్ లో కూడా మన దగ్గర ఏంటంటే చాలా డిజైన్స్ అనేది నెంబర్ ఆఫ్ డిజైన్స్ అనేది ఉంటుంది. ప్రతిసారి కూడా మనం చూడొచ్చు, ఒక్కొక్క సారీ ఒక్కొక్క డిజైన్స్ లో మనం చూపిస్తూనే ఉన్నాం. లక్స్ గ్రీన్ కలర్ అండ్ రెడ్. అవునండి, మంచి రెడ్ కలర్ శారీకి లక్స్ గ్రీన్ కాంబినేషన్ ఇచ్చామండి, చాలా వెరైటీ కాంబినేషన్ అన్నమాట. ఈ లక్స్ గ్రీన్ అంతా కూడా మనం ఏంటంటే పళ్ళు అంతా కూడా ఒక జరీ లాగా తీసుకుని ఒక చిన్న టెంపుల్స్ లాగా అనేది మనం పళ్ళు డిజైన్స్ చేసాము. ఈ పట్టు కూడా ఏంటంటే డబుల్ ఇక్కత్ అండి. ఓకే, డబుల్ నేత డబుల్ ఇక్కత్ అంటాం అనమాట. శారీ అంతా కూడా ఒక రెడ్ కలర్ కి ఏంటంటే మొత్తం కూడా ఒక చిన్న చిన్న బుటీస్ ఇక్కత్ అనేది మనం అంతా కూడా వైట్ కలర్ కాంబినేషన్ ఇచ్చామండి. ఇక్కత్ అంతా కూడా వైట్ కలర్ లో. బోర్డర్స్ వచ్చే కాడికి మనం అంతా కూడా ఒక లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కి కాంబినేషన్స్ కి మంచి కడ్డీ బోర్డర్ అనేది తీసుకున్నాము. ఒక ఆర్జిస్ట్ లో ఒక వైట్ ఇక్కత్ అనేది మనకు వస్తూనే ఉంటుంది. ఇది ఏంటంటే ఈ శారీకి కింద బోర్డర్ చాలా హైలైట్ అండి, మంచి కడ్డీ బోర్డర్ అనేది తీసుకుంటూనే ఒక టిష్యూ బ్యాక్గ్రౌండ్ లో మనకి 2 కలర్స్ తో ఇచ్చారు. ఇక్కడ మెయిన్ కలర్ ఏదైతే ఉందో రెడ్ కలర్ తో ఒక జిగ్జాగ్ లైన్ ఇచ్చారు, తర్వాత క్రీమ్ కలర్ తో మనం ఒక కంప్యూటర్ లాగా మనం ఒక జిగ్జాగ్ డిజైన్స్ అనేది తీసుకున్నాం అన్నమాట. ఒక సీ గ్రీన్ కాంబినేషన్. బ్లౌజ్ పార్ట్ చూసినట్లయితే కనుక సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ ప్లెయిన్ ఇచ్చేసారు అన్నమాట. కింద మాత్రం బిగ్ సైజ్ లో ఉన్నటువంటి బోర్డర్ అనేది వన్ సైడ్ చాలా పెద్ద బోర్డర్ అనేది తీసుకున్నాము. ఎందుకంటే ఫుల్ హ్యాండ్స్ తీసుకున్నప్పుడు బోర్డర్ అనేది ఒక హ్యాండ్ కి చాలా బాగుంటుంది. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి 8100 పడుతుందండి. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 8100 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకో కలర్ఫుల్ సారీ చూద్దాం. సిల్క్ కోటా పట్టు అన్ని సిల్క్ కోటా పట్టు, ఇది షేడెడ్ లో వచ్చింది. షేడెడ్ లో వస్తుంది, చాలా లైట్ వెయిట్, చాలా వెరైటీగా ఉంటుందండి సారీ. మిర్రర్ వర్క్ పైన మొత్తం షేడ్, పైన అంతా కూడా మనం ఏంటంటే ఒక రెడ్ కలర్ షేడెడ్ తీసుకున్నాం అన్నమాట. కింద వైపు వచ్చే కాడికి ఒక రెడ్ కలర్ ఉంటుంది, పైన వచ్చే కాడికి ఒక షేడెడ్ పింక్ అనేది వస్తుంది. ఆ షేడెడ్ పింక్ అనేది కూడా ఏంటంటే మనకి పళ్ళు దగ్గర నుంచి మొత్తం శారీ అనేది కూడా మొత్తం ఇదే షేడెడ్ లోనే ఉంటుందండి. పళ్ళు అనేది మనం ఒక చిన్న కడ్డీ బోర్డర్ లాగా పళ్ళు తీసుకున్నాము. మిడిల్ వైపు అంతా కూడా ఏంటంటే మన షోల్డర్ కా నుంచి పైన వచ్చేదంతా కూడా మనం ఒక 2 కలర్ కాంబినేషన్ మిర్రర్ వర్క్ అనేది తీసుకున్నాం అనమాట. ఒకటి వచ్చి గ్రీన్ కలర్, ఒకటి వచ్చి రాయల్ బ్లూ కాంబినేషన్స్ తో మనం మిడిల్ పార్ట్ అంతా కూడా 0 సైజ్ మిర్రర్స్ ని యాడ్ చేశారు. 0 సైజ్ మిర్రర్ అనేది యాడ్ చేస్తూ ఈ సారీకి మెయిన్ కింద బోర్డర్ చాలా బాగుంటుందండి. ఇది కింద వైపు బోర్డర్ అన్నమాట. ఇదేంటంటే మంచి కడ్డీ బోర్డర్ అనేది, దర్బార్ బోర్డర్ అనేది మనం కడ్డీ బోర్డర్ అనేది తీసుకున్నాము. దానిపైన అంతా కూడా ఒక పల్లకి లాగా మనం ఒక డిజైన్ అనేది వర్క్ చేసామండి. మొత్తం కూడా అది కూడా 2-3 కలర్ కాంబినేషన్స్ తో చేసాం అనమాట. గ్రీన్ అండ్ ఆఫ్ వైట్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్, పింక్, ఆల్ కలర్స్ మిక్స్ ఉన్నాయండి. ఈ థ్రెడ్ వర్క్ లో లాగా మనం థ్రెడ్ వర్క్ తీసుకున్నాం. ఇప్పుడు ఈ డిజైనర్ బోర్డర్ అనేది ఎండింగ్ వరకు మొత్తం సారీ అంతా కూడా కంటిన్యూగా ఉంటుంది. ఈ సారీకి బ్లౌజ్ కూడా డిజైనర్ బ్లౌజ్ యాడ్ చేశారండి, షేడెడ్ లోనే వస్తుంది. కాకపోతే నెక్ పార్ట్ చూసారు కదా, నెక్ పార్ట్ అనేది ఇలా ఇచ్చామండి. ఫుల్ మిర్రర్ వర్క్ ఇచ్చారు. మిర్రర్ వర్క్ ఇచ్చాము. కాంబినేషన్స్ కూడా ఒక 3 కాంబినేషన్స్ తీసుకున్నాము. గ్రీన్ అండ్ రాయల్ బ్లూ అండ్ రస్ట్ కలర్ తో మనము 3 కలర్ కాంబినేషన్స్ తో ఇచ్చాము. ఇది వచ్చేసి హ్యాండ్స్ పార్ట్. ఇక్కడ కూడా మనకి హెవీగానే ఫుల్ హ్యాండ్ అంతా కూడా కవర్ అయ్యే విధంగా మిర్రర్ వర్క్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? సారీ కాస్ట్ వచ్చి 4900 పడుతుంది. ఇది కోటా సిల్క్ పట్టు. 4900 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. కోటా సిల్క్ పట్టు సారీ చాలా లైట్ వెయిట్ లో కూడా ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ వచ్చి ఇది మనకి కోటా పట్టు అండి. కోటా పట్టు వీట్ కలర్ కాంబినేషన్. పళ్ళు వచ్చే కాడికి ఒక జరీ పళ్ళు ఇస్తున్నాయి, అడిషనల్ వచ్చే కాడికి ఒక లైట్ బేబీ పింక్ లాగా మనం పళ్ళు కాంబినేషన్స్ ఇచ్చామన్నమాట. అదే బేబీ పింక్ ఏం చేసామంటే మనం మళ్ళీ కూడా షోల్డర్ వైపు బోర్డర్స్ అనేది మెయిన్ బోర్డర్స్ లో ఇచ్చారు. అవునండి, పైన అంతా కూడా షోల్డర్ బార్డర్ అంతా కూడా మనం బేబీ పింక్ లో టిష్యూ బ్యాక్గ్రౌండ్ తో బేబీ పింక్ తో ఒక చిన్న లైన్స్ లాగా మనం బోర్డర్ అనేది తీసుకున్నాము. మిడిల్ వైపు అంతా కూడా చాలా బాగుంటుందండి. ఒక క్రీపర్ డిజైన్స్ లాగా మనకి కింద బోర్డర్ నుంచి స్టార్ట్ అవుతూ ఒక క్రీపర్ డిజైన్స్ లాగా మనం సీ గ్రీన్ అనే కాంబినేషన్స్ తో మనం వర్క్ చేసామన్నమాట. పైన కూడా ఆ క్రీపర్ పైన నిల్చున్నట్టుగా ఒక ప్యారెట్స్ అనేది కూడా మనం పింక్ కలర్ అండ్ బ్లాక్ పర్పుల్ కలర్ తో మనం ఇచ్చామన్నమాట. కింద వైపు బోర్డర్ ఆల్ ఓవర్ క్రీపర్ అనేది సారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈ షోల్డర్ దగ్గర ఉండేది మాత్రం 2.5 మీటర్ వరకు షోల్డర్ దగ్గర ఉంటుంది. ఈ కింద వైపు వచ్చే బోర్డర్ ఇంకా హైలైట్ గా ఇచ్చామన్నమాట మనం సారీకి. డిజైన్. అవునండి,
కింద ఏదైతే మనకి బేబీ పింక్ చూసామో అదే బేబీ పింక్ కడ్డీ బార్డర్ లాగా ఇస్తూ మళ్ళీ కూడా ఒక జరీ లైన్ అనేది తీసుకుని దానిపైన కూడా బేబీ పింక్ తీసుకున్నామండి. అలా కడ్డీ బార్డర్ తీసుకుంటున్నాం. దానిపైన ఉన్నట్టు ఒక డిజైన్ అనేది చాలా బాగా చేసామన్నమాట. ఒక బ్యాక్గ్రౌండ్ లో టిష్యూ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన ఎలిఫెంట్స్ అనేది మనము డిజైన్స్ అనేది ఇచ్చాము. ఇక్కడ వచ్చేసి మనకి గ్రీనరీ లాగా హిల్స్ టైప్ లో డిజైన్ చేశారు. ఎలిఫెంట్స్ లో కూడా మనకి మల్టీ కలర్ కాంబినేషన్ అనేది యాడ్ చేసామన్నమాట. ఇప్పుడు ఈ బోర్డర్ అనేది శారీ మొత్తం కూడా ఎండింగ్ వరకు అనేది వస్తుంది. బ్లౌజ్ వచ్చేకాడికి చందేరి బ్లౌజ్ తీసుకున్నాం. టిష్యూ బ్యాక్గ్రౌండ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా మనకి ఎలిఫెంట్స్ డిజైన్ ఏదైతే ఉందో అది మిస్ చేసి టిష్యూ బ్యాక్గ్రౌండ్ ఇచ్చేసారు. పైన సేమ్ బోర్డర్. ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి 1900 పడుతుందండి. ఓన్లీ 1900 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉందండి. దీంట్లో కలర్స్ ఉంటాయండి. ఈ కాంబినేషన్స్ అనేది వీట్ కలర్ అనేది సేమ్ ఉంటుంది. బోర్డర్స్ అనేది మారుతూ కాంబినేషన్స్ ఓకే బేస్ కలర్ మాత్రం సేమ్ ఉంటుందండి. దాని పైన ఉన్నటువంటి పింక్ కలర్స్ ఏవైతే ఉన్నాయో ఆ కలర్స్ మాత్రం మనకి చేంజ్ అవుతూ ఉంటాయి. కాంబినేషన్ అనేది తీసుకున్నాం. మంచి మస్టర్డ్ ఎల్లో అన్నమాట. మస్టర్డ్ ఎల్లోకి ఏంటంటే మనం వచ్చి కడ్డీ బోర్డర్ అనేది కూడా ఒక వెరైటీగా ఇచ్చాం. పళ్ళు డిజైన్స్ అనేది ఒక టిష్యూ లాగా కడ్డీ బోర్డర్ తీసుకుని దాన్ని అడ్జస్ట్ అయ్యాక అంతా కూడా మనం ఒక లైట్ ఆరెంజ్ కలర్ అనేది ఒక లైన్స్ గా ఇచ్చాము. పళ్ళు అనేది శారీ అంతా కూడా చాలా బాగుంటుంది. ఫుల్ శారీ అంతా మస్టర్డ్ ఎల్లో ఉంటుందండి. మస్టర్డ్ ఎల్లో పైన ఏంటంటే మనం ఒక బర్డ్స్ అనే డిజైన్స్ కూడా చాలా వెరైటీగా తీసుకున్నాం అనమాట. ఒక కొమ్మలాగా జరీ లైన్ తీసుకున్నాం. దానిపైన నిల్చున్నట్టుగా మనం రెడ్ కలర్ అండ్ బ్లాక్ అండ్ రెడ్ కలర్ తో మనం ఆ డిజైన్ అనేది చేసాము. ఇంకోటి వచ్చేకాడికి గోల్డ్ అండ్ బ్లాక్ కలర్ తో మనం సేమ్ కలర్స్ కానీ బర్డ్స్ లో ఉన్నటువంటి కలర్ కాంబినేషన్స్ అనేది చేంజ్ అవుతూ చాలా ఆల్ ఓవర్ గా మొత్తం శారీ అనేది మొత్తం కూడా మనం ఇలాగే కంటిన్యూ చేస్తాం అన్నమాట. చిన్న బుటీస్ లాగా. పైన వచ్చేకాడికి మంచి కడ్డీ బోర్డర్ ఒకటి తీసుకున్నామండి. అలాగే మనం పళ్ళులో ఏదైతే లైన్స్ బోర్డర్ ఉందో అదే విధంగా మనం ఇక్కడ కూడా లైన్స్ గా మనం బోర్డర్స్ తీసుకున్నాం. ఆల్టర్నేట్ గా కింద వైపు వచ్చే బోర్డర్ అనేది కొంచెం పెద్దగా లెంతీగా తీసుకున్నాం అనమాట. మంచి కడ్డీ బోర్డర్ లాగా కింద ఇస్తూ దానిపైన ఇచ్చే లైన్స్ కూడా ఒక 4 ఇంచెస్ లైన్స్ లాగా బోర్డర్స్ అనేది తీసుకున్నాం. ఈ బుటీస్ అనేది మొత్తం శారీ అంతా కూడా మనకి ఆల్ ఓవర్ వస్తున్నాయి. ఫుల్ శారీ మొత్తం శారీ అంతా కూడా. ఈ శారీకి బ్లౌజ్ అండి ప్లెయిన్ రన్నింగ్ డిజైన్ అనేది మిస్ చేసి రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చేసారు. కలర్ కాంబినేషన్ మాత్రం చాలా బాగుందండి. ఈ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ ఏంటంటే సమ్మర్ కి కూడా చాలా కంఫర్టబుల్ గా ఉంటాయి. ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి 1750 పడుతుంది. ఓన్లీ 1750 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉందండి. ఎప్పుడు మనం విఘ్నేశ్వర సిల్క్స్ లో సారీస్ మాత్రమే చూస్తుంటాం కదా. మనకి హాఫ్ సారీస్ కి అలాగే డిజైనర్ డ్రెస్సెస్ కి డిజైనర్ కుర్తీస్ కి మనకి సపరేట్ గా ఒక షోరూమ్ కూడా ఉందండి. విఘ్నేశ్వర డ్రెస్సెస్. ఇది వచ్చేసి ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీ మెయిన్ రోడ్ లో ఉంటుంది. ఆల్ వెరైటీస్ అవైలబుల్ ఉంటాయి. మీరు తప్పకుండా విఘ్నేశ్వర డ్రెస్సెస్ కి కూడా ఒకసారి విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకొకసారి చూద్దాం. సౌత్ సిల్క్ అండి. సౌత్ సిల్క్ బ్లాక్ కలర్ కలర్స్ అనేది కూడా ఉంటుంది అనమాట. చాలా కలర్స్ వచ్చాయి వీటిలో. సౌత్ సిల్క్ లో చాలా వెరైటీ డిజైన్స్ అనేది కూడా బాగుంది. ఇది మొత్తం ప్రింటెడ్ మోడల్. ఇదంతా కూడా మనకి సమ్మర్ కాబట్టి మంచి ప్యూర్ సౌత్ కాటన్ పైన ఏంటంటే వీళ్ళంతా కూడా ఒక ప్రింట్ అనేది ఇచ్చారనమాట. సౌత్ కాటన్ పైన మొత్తం కూడా మంచి కలర్ కాంబినేషన్ అనేది తీసుకున్నామండి. ఒక బ్లాక్ కలర్ పైన ఒక మంచి లెమన్ ఎల్లో కలర్ ప్రింట్ ఇచ్చాము. ఇంకోటి వచ్చేకాడికి మంచి పింక్ రాణి పింక్ కలర్ మెరూనిష్ కలర్ వచ్చే విధంగా మనం మిడిల్ అంతా కూడా ప్రింట్ అనేది ఇచ్చాం. సైడ్ లో కూడా అంతా కూడా మనం ఒక లతలాగా ఒక బోర్డర్ సేమ్ కలర్ క్రీపర్ అంతా కూడా ఎల్లో ఇచ్చాం. లోటస్ ఫ్లవర్స్ అనేది అంతా కూడా మనం పింక్ కలర్ తో ఇచ్చాం అనమాట. మనకి శారీ అంతా కూడా చాలా బాగా వచ్చిందండి. దగ్గరగా మనకి ఎంబ్రాయిడరీ వర్క్ చేస్తే ఎలా అయితే ఉంటుందో అదే టైప్ ఆఫ్ లుక్ మనకి ప్రింటెడ్ మోడల్ లో చూపించారు. ఫస్ట్ పైన బోర్డర్ అంతా కూడా ఒక చిన్న బోర్డర్ అనేది కడ్డీ బోర్డర్ అనేది తీసుకున్నాము. మొత్తం కూడా శారీ అనేది ఏంటంటే మనం ఒక మ్యాటి వర్క్ స్టైల్ అనే విధంగా మనం ప్రింటింగ్ అనేది చేసామండి. మొత్తం కూడా ఒక దూరం నుంచి చూసినట్లయితే మొత్తం కూడా మ్యాటి వర్క్ లుక్ అనేది వస్తుంది అనమాట. ఈ ఫ్లవర్ అనేది అంతా కూడా మనం 2 కలర్ కాంబినేషన్ తీసుకున్నాం. ఒకటి ఎల్లో ఒకటి పింక్ కలర్ తో మనం శారీ అంతా కూడా ఇంతే దగ్గరకు అనేది ఇచ్చాము. కింద వైపు వచ్చే బోర్డర్ ఇంకా బాగా హైలైట్ గా ఇచ్చామండి. ఇది కూడా లెంతీ బోర్డర్ తీసుకున్నారు. మంచి కడ్డీ బోర్డర్ ఒక లెంతీ బోర్డర్ తీసుకుని దానిపైన అంతా కూడా ఒక టర్నింగ్ బోర్డర్ అనేది ఇచ్చాము. ఒక ఆరెంజ్ కలర్ అండ్ 3 కాంబినేషన్స్ తీసుకున్నాం అనమాట. క్రీపర్ అంతా కూడా లెమన్ ఎల్లో తీసుకున్నాం. ఫ్లవర్స్ వచ్చే కాడికి పింకిష్ రెడ్ కాంబినేషన్ ఆరెంజ్. ఇంకోటి వచ్చే కాడికి ఒక రస్ట్ కలర్ ఆరెంజ్ మిక్స్ అనేది మనం 3 కలర్ కాంబినేషన్స్. కానీ చాలా బాగుందండి. బ్లాక్ కలర్ మీద మనకి మల్టీ కలర్ కాంబినేషన్ తో ప్రింటెడ్ మోడల్ లో వచ్చింది. కానీ లాంగ్ నుంచి చూసినట్లయితే కనుక మనకి ఈ సారీ మొత్తం కూడా ఎంబ్రాయిడరీ అంటే థ్రెడ్ వర్క్ చేసినట్లుగా కనిపిస్తుంది. బ్లౌజ్ అనేది ప్లెయిన్ బ్లౌజ్ తీసుకున్నామండి. ఓకే 2 సైడ్స్ సారీలో ఉన్నటువంటి బోర్డర్స్ ని కంటిన్యూ చేశారు. వన్ సైడ్ చాలా పెద్ద బోర్డర్ ఉంటుంది. వన్ సైడ్ వచ్చి ఒక చిన్న బోర్డర్ అనేది ఉంటుంది. శారీ అంతా కూడా మనకి ఇలా వస్తుంది. ఈ సారీ కాస్ట్ అండి. ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి 975 పడుతుందండి. ఓన్లీ 975 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం.
ఇప్పుడు మనం డిజైనర్ శారీస్ చూస్తున్నామండి. మొత్తం ఫాలింగ్ మెటీరియల్ అన్నమాట. ఓకే. ఇది వచ్చి మనకి పైన అంతా కూడా ఇది లంగావోని శారీ, పైన షోల్డర్ అంతా కూడా మనం 0 సైజ్ నెట్ తీసుకొని మొత్తం కూడా ఫుల్ మనం థ్రెడ్ వర్క్ అనేది చేసామండి. మొత్తం కూడా షేడెడ్ లో వచ్చింది కదండి, పైన పింక్ కింద పీచ్ కలర్, 2 కలర్స్ షేడెడ్ నెట్టెడ్ తీసుకున్నాం అనమాట. ఈ షేడెడ్ నెట్ లో కూడా ఏంటంటే పైన వచ్చే కాడికి అంతా కూడా ఒక బేబీ పింక్ తో కాశ్మీరీ వర్క్ అనేది మనము ఇచ్చామండి. మొత్తం షోల్డర్ 2.5 మీటర్ అంతా కాటన్ థ్రెడ్ తీసుకున్నాం. మొత్తం కూడా మిడిల్ లో కూడా అంతా కూడా మనం యాంటిక్ అండ్ గోల్డ్ జరీతో మనము బంచెస్ అనేది జరీ బంచెస్ అనేది ఇచ్చాం. అదే కింద వైపు షోల్డర్ లోనే కింద వైపు చూసినట్లయితే పీచ్ కలర్ సేమ్ కాంబినేషన్ ఉంది కాబట్టి పీచ్ కలర్ థ్రెడ్ అనేది మనం కాశ్మీర్ వరకు ఇచ్చామన్నమాట. సేమ్ జరీ బంచెస్ అనేది యాంటిక్ జరీతో ఇచ్చాం. బోర్డర్స్ కూడా ఇది 2.5 మీటర్ బోర్డర్ మొత్తం కూడా మనం ఒక పీచ్ కలర్ అండ్ లేస్ బోర్డర్ అనేది ఇచ్చాము. ఇదే బోర్డర్ ఏంటంటే పళ్ళు దగ్గర కూడా హ్యాంగ్ అయ్యే దగ్గర కూడా ఇదే సేమ్ బోర్డర్ అనేది ఇచ్చాము. అంటే కామన్ గా 3 సైడ్స్ కూడా కంటిన్యూ చేశారండి సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్. ఇది వచ్చేసి మనకి 2.5 మీటర్ షోల్డర్ పార్ట్ ఉంటుంది. 2.5 మీటర్స్ తర్వాత ఏ కలర్ ఇచ్చారో చూద్దాం. కనకాంబరం కలర్ అనేది పీచ్ కలర్ సింగిల్ కలర్. కుచ్చులోకి అంతా కూడా ఏంటంటే ఇది బోర్డర్ అనేది ఒక బనారస్ బోర్డర్ లాగా కడ్డీ బోర్డర్ అనేది తీసుకొని మొత్తం కట్ వర్క్ అనేది ఇచ్చామన్నమాట. పిటాయి వర్క్ అండ్ లేస్ బోర్డర్ అనేది కంటిన్యూ చేస్తూ వచ్చాం. దీనికి బ్లౌజ్ మొత్తం కూడా జరీ బ్లౌజ్ అనేది ఇచ్చామండి. ఓకే, ఫుల్ జరీ బ్లౌజ్. అంటే మనకి కింద కుచ్చుల పార్ట్ లో బోర్డర్ లో ఏదైతే మనకి ఫ్యాబ్రిక్ యూస్ చేశారో బనారస్ ఫ్యాబ్రిక్, సేమ్ ఫ్యాబ్రిక్ ని మనకి బ్లౌజ్ పార్ట్ కింద ఇచ్చారు. అలాగే శారీలో ఉన్నటువంటి బోర్డరే ఇక్కడ కూడా కంటిన్యూ అవుతుంది. ఈ సారీ కాస్ట్ ఎంత? సారీ కాస్ట్ వచ్చి మనకి 4050 రూపీస్ పడుతుంది. 4050 రూపీస్ కి ఈ డిజైనర్ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది కూడా మనకి లంగావోని సారీ అండి. మంచి గ్రీన్ అన్నమాట. గ్రీన్ పైన ఒక డిఫరెంట్ గ్రీన్ క్రేప్ సిల్క్ అండి మెటీరియల్ అనేది. మనం క్రేప్ సిల్క్ ఏంటంటే ఇదంతా కూడా 2.5 మీటర్ అనేది మనం ప్లెయిన్ తీసుకున్నాం లంగావోని స్టైల్ కాబట్టి పైన అంతా కూడా ఒక థ్రెడ్ వర్క్ బోర్డర్ అనేది 2 కలర్ కాంబినేషన్ బోర్డర్ అనేది తీసుకున్నాము. ఒకటి వచ్చి మనకి ఏదైతే శారీ కలర్ ఉందో అదే గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ తీసుకున్నాం. ఇంకోటి వచ్చి రాయల్ బ్లూ కలర్ తో ఒక చిన్న ఫ్లవర్స్ అనేది తీసుకున్నాం అనమాట. ఈ బోర్డర్ అనేది 3 సైడ్స్ కూడా మనం పళ్ళు హ్యాంగ్ అయ్యే దగ్గర ఇంకొక వైపు కూడా సేమ్ బోర్డర్ అనేది లుక్ వస్తుంది మనకి. కుచ్చులోకి అంతా వచ్చేకాడికి ఒక లైట్ పిస్తా గ్రీన్, ఒక డిఫరెంట్ గ్రీన్ ఇచ్చారు. ఇక్కడ లైట్ పిస్తా గ్రీన్ లాగా మనం 0 సైజ్ నెట్ ప్యూర్ నెట్టెడ్ అనేది తీసుకున్నాం అన్నమాట. ఈ కుచ్చులోకి అంతా కూడా ఏంటంటే మనం థ్రెడ్ వర్క్ అనేది చాలా బాగా ఇచ్చామండి. మొత్తం ఏదైతే బోర్డర్ ఉందో అదే బోర్డర్ కంటిన్యూ చేస్తూనే మనం పిస్తా గ్రీన్ తోనే ఒక థ్రెడ్ వర్క్ అనేది స్కర్ట్ బోర్డర్ లాగా ఇచ్చామన్నమాట. స్కర్ట్ బోర్డర్ పైన కూడా ఏంటంటే మనం అంతా కూడా ఒక జరీ ఫ్లవర్స్ అనేది కంటిన్యూగా ఇస్తూ వచ్చామండి. శారీ అంతా కూడా ఓకే, ఫుల్ శారీ అంతా కింద వచ్చేసరికి స్కర్ట్ బోర్డర్, పైన వచ్చేసరికి బుటీస్ మోడల్ 2 కలర్స్ వేరియేషన్ తో ఇచ్చాం. ఓకే, శారీ అంతా కూడా కుచ్చులోకి అంతా కూడా ఇలాగే వస్తుంది. బ్లౌజ్ అనేది మనం ఇందాక బోర్డర్ లో చూసాం కాబట్టి రా సిల్క్ బ్లౌజ్ పైపింగ్, రా సిల్క్ బ్లౌజ్ ఇస్తూనే సేమ్ బోర్డర్ అనేది కంటిన్యూ చేసాం. ఈ శారీకి ఏంటంటే 2 బ్లౌజ్ వస్తాయండి. ఓకే, అంటే మనకి శారీలో ఉన్నటువంటి కలర్ కాంబినేషన్స్ తో బ్లౌజ్ ఒకటి ఇచ్చారు, ఇంకోటి లైట్ పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్స్ తోనే బ్లౌజ్ అనేది డిజైనర్ బ్లౌజ్ ఇచ్చారు. బోర్డర్ మాత్రం సేమ్ బోర్డర్, బ్యాక్ సైడ్ కూడా చాలా బాగుంటుంది. డీప్ నెక్ తో ఒక వెరైటీగా షేప్ అనేది ఇచ్చాం. అంటే 2 బ్లౌజెస్ అన్నమాట. ఒకటి ఆల్రెడీ రెడీమేడ్ బ్లౌజ్ ఇచ్చారు, ఒకటి వచ్చేసరికి మెటీరియల్ ఇచ్చారు. ఓకే, ఈ శారీ కాస్ట్ అండి? ఈ సారీ కాస్ట్ వచ్చి 2950 పడుతుందండి. ఓన్లీ 2950 రూపీస్ కి ఈ కలర్ఫుల్ సారీ అవైలబుల్ ఉంది. ఓకే రాజేంద్ర గారు, విఘ్నేశ్వర సిల్క్స్ లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా చూపించి ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, విఘ్నేశ్వర సిల్క్స్లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ కలెక్షన్స్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటివరకు చూసిన వెరైటీస్ అన్నీ మీకు కూడా నచ్చినట్లయితే కూకట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్లో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్ విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగస్యుడి తరమా. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.